వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ విష్. ఎలా ఉన్నారు అందరూ? కామెంట్ సెక్షన్లో అయితే తెలిపండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఈరోజు ఏంటి ఫ్రేమ్లో అందరం మా ఫ్రెండ్స్ పిల్లలు అందరం కనిపిస్తున్నాం అనుకున్నారు కదా. సో అప్పుడు టైం అయితే ఈవినింగ్ 5 o'clock అయింది. మేమందరం అయితే బస్ ఎక్కాము. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? సో శివరాత్రి కాబట్టి మా ఊరికి దగ్గరలో ఉన్న బలివే రామలింగేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. ఆఫ్టర్నూన్ 3కి బయలుదేరదాం అనుకున్నాము. మా వాళ్ళందరూ రెడీలు అయ్యి చిన్నగా బయలుదేరేసరికి 5 o'clock అయిందనమాట. అలా వచ్చాము, బస్ ఎక్కేసామన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నదంతా కూడా ముందు వైపేమో వరి, వెనక వైపు కొంచెం పూలు పూలుగా అట్లా కనిపిస్తుంది. అదంతా కూడా పొగాకనమాట. ఎప్పుడు నేను చూడలేదు, అందుకని ఒక చిన్న వీడియో తీశాను. మీలో కూడా ఎవరైనా చూసారో లేదో అని. ఒక 45 minutes జర్నీ చేసిన తర్వాత బలివేకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మీకు దూరంగా చూపించాను కదా టెంట్లు అవి, అక్కడైతే బస్ ఆగింది. అక్కడ నుంచి ఒక 1/2 kilometer 30 kilometer దాకా అయితే లోపలికి నడవాలి. సో లోపలికి వెళ్తున్నాం అనమాట. మేము వీడియోలు తీసుకుంటే చిన్నగా వెనక వెళ్తున్నాం. మా వాళ్ళు అందరు ముందు వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ ఒక చిన్న బాబుని చూపించాను కదా, ఆ బాబు పీక కొనుక్కున్నట్టున్నాడు. అది ఓదుతా ఉంటే వాడిని కొడిది పాపం, వాడు పీక కొనుక్కున్నాడని తెలవాలని వాడు ఓదుతున్నట్టున్నాడు అంటే అలా తీసానమాట. మేము వెళ్తున్నప్పుడే చాలామంది రిటర్న్ కూడా అయిపోతున్నారనమాట. అంటే కొంచెం ఎర్లీగా వచ్చుంటే చాలా బాగుండేది, నైట్కి కూడా కొంచెం కన్వీనియంట్గా ఉండేది. కొంచెం లేట్ అయిపోయింది. 1/2 kilometer లోపలికి వచ్చిన తర్వాత ఇక జాతర అయితే మొదలయ్యింది. ఇక మొదలెడదామా అన్నట్లుగా ఉందనమాట. అక్కడ నుంచి కంటిన్యూషన్గా ఎగ్జిబిషన్ కూడా ఉందనమాట. ఇక్కడ జైంట్ విల్లు, బ్రేక్ డ్యాన్స్, ఇక కొలంబస్, అలా చాలా అయితే ఉన్నాయి. అన్నీ ఎక్కుదాం అనుకున్నా కానీ ఏమీ ఎక్కలేదనమాట. జస్ట్ అన్నీ చూసుకుంటా వెళ్ళాము ప్రశాంతంగా. అసలు లాస్ట్ టైం కొండపర్వ వెళ్ళాం కదా, కొండపర్వ వెళ్ళినప్పుడు కూడా ఇంత షాపింగ్ ఇంత అయితే ఏం లేదు. కానీ ఇప్పుడు మాత్రం అసలు ఫుల్ ఒక 1/2 kilometer నుంచి లోపలికి 1/2 kilometer వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 3 kilometers వరకు ఈ జాతర అంతా ఉంటుందంట. మా ఫ్రెండ్స్ వాళ్ళైతే ఎప్పుడు వస్తూనే ఉంటారు అని అన్నారు. మేమైతే ఫస్ట్ టైం వచ్చామన్నమాట. లాస్ట్ టైమే బలివే వద్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ కొండపర్వ అయితే వెళ్ళాము. ఆ వీడియో కూడా పెట్టాను, చాలామంది చూసే ఉంటారు. ఇంకా ఎవరైనా చూసి ఉండకపోతే ఈ వీడియోకి ఎండ్ స్క్రీన్స్ అండ్ ఐ కార్డ్స్ రెండిట్లో కూడా ఇస్తాను, తప్పకుండా చూడండి. కొండపర్వ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు బలివేకి వచ్చాం కదా, ఇంకా ఇక్కడ నుంచి ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ గుడి దాకా నడుచుకుంటా వెళ్ళొచ్చు అనమాట. మనము 30 kilometer నడిచామా అన్నట్టు కూడా అనిపిదు అనమాట. ఇక్కడ వాటర్ ప్రూఫ్ స్టిక్కరింగ్స్, పచ్చబొట్లు, హోమ్ డెకరేషన్ ఐటమ్స్, బొమ్మలు, తిండి, ఇక రకరకాలుగా అనమాట. ఫ్లవర్ వాజులు, ఇక చాలా ఉన్నాయండి. చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఉన్నాయన్నమాట. పుచ్చకాయలు, స్వీట్ కార్న్స్, లేడీస్కి కావాల్సిన హ్యాండ్ బ్యాగ్స్, చైన్స్, ఇట్లా చాలా షాపులు పెట్టున్నాయి అనమాట. పిచ్చగా జనాలు ఎక్కడ చూసినా కూడా అసలు కుప్పలు తిప్పలుగా ఉన్నారు. ఇప్పుడు మీకు వెళ్ళేటప్పుడు తక్కువ, కానీ వచ్చేటప్పుడు అయితే చాలా మంది ఉన్నారనమాట. ఈలోపు మా వాళ్ళందరూ ఒక షాప్ దగ్గర అయితే ఆగారు. అక్కడే ఒక టెంపుల్ కూడా కనిపించింది కదా ఇప్పుడు, ఆ టెంపుల్ ఆంజనేయ స్వామి వారి టెంపుల్. తర్వాత అయితే వెళ్ళాము, అదైతే వీడియో తెలియదు, ఇప్పుడే తీసాము. ఇదిగోండి మా వాళ్ళందరూ ఇక్కడ ఆగారు. ఏంటి అప్పుడే స్టార్ట్ చేశారా అంటే, వచ్చేటప్పుడు చీకటి అవుతుంది కదా, అందుకని ముందే తీసుకుందామని చూస్తున్నాం అన్నారు. ఏం తీసుకున్నారో తెలియదు, నేను కూడా చూశాను కానీ ఏవి తీసుకోలేదు. దాని పక్కనే టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఆంజనేయ స్వామి వారికి ఒక 4 అడుగులు వేస్తే రామలింగేశ్వర స్వామి టెంపుల్. అదిగోండి అక్కడ టెంపుల్, అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్, ఇక్కడ శివాలయం టెంపుల్ ఎదురుగానే కొబ్బరికాయలు అవన్నీ అయితే అమ్ముతూ ఉన్నారు. ఆ టెంపుల్ దగ్గర జనాలు అయితే ఉన్నారండి. మస్తుగా ఉన్నారనమాట. ఒక మనిషి అటెళ్ళినా ఇటెళ్ళినా తప్పిపోతారు, ఇంకా మనకు కనపడరు అనమాట. అండ్ దానికి తోడు మనకు అక్కడ సిగ్నల్స్ కూడా లేవు. ఈలోపే మా వాళ్ళు వెళ్ళిపోయారు కూడా, అసలు మాకు కనిపించలేదు. తర్వాత ఎప్పటికో కనిపిస్తాను, మళ్ళీ వాళ్ళని ఫాలో అవుతూ అయితే వెళ్ళామన్నమాట. ఇదే టెంపుల్ ఎంట్రన్స్, అది ఎగ్జిట్ అనమాట. ఎంట్రన్స్ కాదు, ఎగ్జిట్. బయటకు అయితే వచ్చామన్నమాట. అటునుంచి బయటకు వచ్చాం తర్వాత లాస్ట్లో. ఇప్పుడు మేమైతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ 25 రూపాయల దర్శనం, 50 రూపాయల దర్శనం, 100 రూపాయల దర్శనం, అభిషేకానికి స్పెషల్గా 500 rupees దర్శనం, అట్లా రకరకాలుగా అయితే ఉన్నాయి. టెంపుల్ పక్క సందులో నుంచే వెళ్ళాలి. ఇక్కడ అన్నీ
ఇదేంటి శనగ ముద్దలు, బొరుగు ముద్దలు, జీడీలు అలా అయితే అమ్ముతా ఉన్నారనమాట. జాతర అంటే అవే గుర్తొస్తాయండి. చెరుకులు రకరకాలుగా అయితే అమ్ముతున్నారు. అక్కడే లైన్ అయితే ఉంది, దర్శనం లైను. చిన్నగా ఫోన్లో మాట్లాడుకుని ఆ దర్శనం లైన్లోకి, ఫ్రీ దర్శనం లైన్లోకి అయితే వచ్చాము. ఒక 2-3 లైన్స్ అసలు ఫుల్ ఖాళీగా ఉంది. అబ్బా, హ్యాపీగా వెళ్ళేసి హ్యాపీగా రావచ్చు అనుకున్నాము. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొంతమంది జనం అయితే కనిపించారు, కానీ అసలు రూ. 25 దర్శనం, రూ. 50 దర్శనంలో ఉన్నంత జనం కూడా లేరనమాట. ఫ్రీ దర్శనంలో అంత ఫ్రీగా అయితే వెళ్ళిపోయాం, హ్యాపీగా వెళ్ళిపోయాం అనమాట. ఇప్పుడు మీకు ఒక ప్లేస్ చూపించాను కదా నాకు రైట్ సైడ్లో, అక్కడైతే అందరూ పొంగళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. అండ్ ఇక్కడ స్నానాలు కూడా చేస్తారంట, గుండ్లు గీచుకుంటారంట, అది మాత్రం నాకు తెలియదు. పొంగళ్ళు పెట్టుకోవడం, స్నానాలు చేయడం అయితే ఉంటుందని మాత్రమే తెలుసు. ఇదిగోండి మా వాళ్ళందరూ క్యూ లైన్లోకి వచ్చేసారు. ఏంటి చెప్పకుండా అలా వచ్చేసారని చెప్పి నేను అరుస్తుంటే, నీకోసమే ప్లేస్ ఉంచుదామని చెప్పేసి ముందే వచ్చేసామని చెప్పి నాకు ఐసేస్తున్నారనమాట. ఇక అలా నేను వాళ్ళతోటి కొద్దిసేపు మాట్లాడుకొని లైన్లో వెళ్తూ ఉన్నామన్నమాట. అక్కడ నుంచి ఎగ్జిబిషన్ చూస్తుంటే అన్నీ ఎక్కాలి ఎక్కాలి అనిపిస్తుంది, కానీ ప్రతి చోట అవే ఎక్కి ఎక్కి బోర్ కొడుతుంది అనమాట. ఈలోపు మాకు టెంపుల్ ఎంట్రన్స్ కూడా వచ్చేసింది, దగ్గరలోనే ఉన్నాము. వెనక్కి తిరిగి చూసేసరికి జనాలు కుప్పలు తిప్పలుగా ఉండిపోయారనమాట. ఇక మేము కానీ కొంచెం లేట్ చేస్తే ఎక్కడో ఉండేవాళ్ళం. ఇందాక ఆ లైన్లన్నీ ఖాళీగా ఉన్నాయి, ఇప్పుడు ఫుల్ అయిపోయినాయి అనమాట. మా ఎదురు కొంతమంది జనాలు అయితే కనిపిస్తున్నారు కదా, సో వాళ్ళందరూ 25 దర్శనము, 25 రూపీస్ దర్శనము, 50 రూపీస్ దర్శనం వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట. ఏటోళ్ళైనా సరే ఈ గుమ్మంలో నుంచే ఎంటర్ అవ్వాల్సిందే అనమాట. మాకే అనిపించింది ఫ్రీ దర్శనం కాబట్టి హాయిగా వచ్చేసాము. ఏదైనా ఒక 10 నిమిషాలు అటు ఇటుగా వచ్చేస్తాం అనిపించింది. లోపలికైతే వచ్చాము. లోపలికి రాగానే ధ్వజస్తంభం దగ్గరే మనకి కొబ్బరికాయలు అయితే కొడతా ఉన్నారు. మేము చూసుకోకుండా కొంచెం ముందుకు వెళ్ళిపోయాం. మళ్ళీ అక్కడ నుంచి అందించి కొబ్బరికాయలు అయితే కొట్టించుకున్నాం అనమాట. అక్కడ మీరు కొంతమంది జనాల్ని చూసే ఉంటారు, నేను మళ్ళీ చూపిస్తాను. క్యూ లైన్లో అందరు ముందు వెళ్ళిపోతున్నారు, నువ్వు రా కొంచెం ముందుకు వచ్చి తీసుకో అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇందా జనాలు కనిపించింది ఇక్కడే. ఇదేంటంటే ఇక్కడ బ్రహ్మలింగం అని ఉంటుంది. అక్కడ కూడా చాలామంది కొబ్బరికాయలు కొట్టడం, పూజలు చేసుకోవడం అయితే చేస్తున్నారు. అక్కడికి కూడా మనం వెళ్ళాము. ఇందాక మీకు చూపించినప్పుడు ఏంటంటే మొత్తం కొబ్బరికాయలతో నిండిపోయేసరికి స్వామివారు అసలు కనిపించలేదనమాట. అంటే లింగం అసలు కనిపించలేదు. మనం ఆల్మోస్ట్ లైన్లో దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్ అదిగోండి, అదే ఎంట్రన్స్. నందీశుడిని కూడా మీరు చూశారు కదా. స్వామివారిని అయితే మీకు చూపించలేము, ఎందుకంటే స్వామివారిని వీడియో తీయలేం కాబట్టి. లోపల చాలామంది లేడీస్ పోలీస్ సెక్యూరిటీ అయితే పెట్టారనమాట క్యూ లైన్కి. మా పక్క లైన్ వాళ్ళందరూ 25 రూపీస్, 50 రూపీస్ దర్శనం వాళ్ళనమాట. మేము ఇంకా అలా దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసాము. బయటికి వచ్చిన తర్వాత మనకి ఒక 4 అడుగులు వేస్తే అక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు అయితే ఉంటారనమాట. అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని తీర్థము, షటారి అన్నీ తీసుకున్నాం అనమాట. నైట్ అయిపోయింది కదా, అప్పటికి టైం అయితే 6:30 అలా అవుతుంది. 6:30 అలాగ అవుతుంది. అందుకనే టెంపుల్కి మొత్తం లైటింగ్ అయితే వేస్తున్నారు. రాజరాజేశ్వరి అమ్మవారి ఎదురుగానే మనకు ఒక ఉసి చెట్టు అయితే ఉంటుంది. అక్కడ మీ కోరికలు ఏదన్నా ఉంటే అక్కడ చెట్టుకి అలా చిట్టీలు కడితే మీ కోరిక అయితే నెరవేరుతుందంట. సో మేము కూడా అలాగైతే చేసాము. ఇంకా అక్కడే టెంపుల్ హిస్టరీ అయితే ఉంటే మా ఆయన వెళ్ళి వీడియో తీసుకొని వచ్చాడు. ఈలోపు మా వాళ్ళు అందరూ పిల్లల్ని తీసుకొని చిన్న పని మీద బయటికి అయితే వెళ్ళారనమాట. ఇక మైన చరిత్ర తీయడానికి అయితే వెళ్ళాడు. నేను ఒక్కదాన్నే అక్కడ నుంచొని ఉన్నాను అనమాట. ఏది ఆ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచొని ఉన్నాను అనమాట. వీడియో తీసాము. ఇది మీకు కొంచెం పాస్ చేసుకుంటూ చూస్తే టెంపుల్ హిస్టరీ మొత్తం ఏంటో కూడా తెలుస్తుంది అనమాట. మేము తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగి ఇంకా అక్కడ లడ్డు ప్రసాదం అమ్ముతుంటే లడ్డు ప్రసాదం కూడా తీసుకొని ఇంకా అక్కడ మామిడి చెట్టు పక్కనే పెద్ద పుట్ట అయితే ఉందన్నమాట. వేప చెట్టుకి పుట్ట అయితే ఉంది. అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ కూడా పసుపులు, కుంకాలు, నువ్వుల నూనె ఉంటే అక్కడ దీపాల్లో కొంచెం నువ్వుల నూనె కూడా ఉంచి ఒక ప్రదక్షిణం అయితే చేసామన్నమాట. ఇది వేప చెట్టు. అందరు దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారనమాట చాలామంది. అదే అనమాట టెంపుల్ నుంచి బయటకు వచ్చే వే అయితే అదే. ఇంకా ఫుల్ ఎగ్జిట్ అయితే అవ్వలేదు, ప్రస్తుతానికి బయటకు అయితే వచ్చాము. అక్కడ అమ్మవారిని చూసుకోవడం, ఉసి చెట్టుని చూసుకోవడం, అండ్ అలాగే పక్కన పుట్టను చూసుకోవడం. ఇప్పుడు బ్రహ్మలింగం అనమాట. ఇదే బ్రహ్మలింగం. చాలామంది జనాలు అయితే ఉన్నారు. మీకు కొంచెం కనిపించిందని నేను అనుకుంటున్నాను. అదే లింగం అయితే. ఇందాక ఫుల్గా ఉండడం వల్ల కనిపించలేదు. ఇప్పుడు ఈ ఫోటో ఏంటి అంటే చాలా మందికి చూడగానే తెలిసిపోయి ఉంటుంది. మనం ఎప్పుడైనా శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు ధ్వజస్తంభం నుంచి మొదలుకొని చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ చండీశ్వరుడి నుండి రివర్స్ వచ్చి సోమసూత్రుని దగ్గరికి రావాలి. సోమసూత్రుడు అంటే అదే చండీశ్వరుడి ప్లేసే, సోమసూత్రుని ప్లేస్ కూడా అనమాట. మళ్ళీ అక్కడికి రావాలి. అలా 3 ప్రదక్షిణాలు అయితే చేయాలన్నమాట. అది ఒక పిక్చర్ రూపంలో అక్కడ చూయించారు. తర్వాత మేము అక్కడ లడ్డు ప్రసాదం తీసుకోవడం కూడా అయిపోయింది. మా వాళ్ళు మాత్రం ఇంకా లోపలికి రావట్లేదు. ఏంటి లోపలికి రావట్లేదు అని చెప్పి
చెప్పి ఇంక మేమే బయటికి వెళ్ళాము. వాళ్ళు ఎక్కడ చూసినా కూడా కనపడలేదు. ఆల్మోస్ట్ 45 మినిట్స్ 1 అవర్ దాకా వాళ్ళు అసలు కనపడలేదు. ఒక పక్క ఫోన్ సిగ్నల్స్ లేవు, ఎవరం ఎక్కడ ఉన్నామో తెలీదు. అలా ఎత్తుక్కొని ఫైనల్గా ఒక చోట అయితే తేలామన్నమాట. అప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ ఫ్రూట్స్ అయితే తిని మా ఆయన అయితే ఏదో ఒక లేజర్ లైట్ లాంటిది కొనుక్కున్నాడు. అది ఆకాశంలో చుక్క మీద దాకా పడుతుంది అనమాట ఆ లైట్. అది ఒకటి కొనుక్కొని అప్పుడు రోడ్డు దగ్గరికి అయితే వస్తే మళ్ళీ అక్కడ బస్ లేదు. ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత బస్ అయితే వచ్చింది. బస్ ఎక్కేసి మళ్ళీ న్యూస్ వీడియో అయితే వచ్చేసాము. ఇలా జరిగింది మా మహాశివరాత్రి. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, అలా జరిగింది మా మహాశివరాత్రి. ఈసారి బలివే అయితే వెళ్ళాము. బలివేకి మాకు స్పెషల్గా బస్ స్టాండ్ నుంచి బస్సులు కూడా పెడతారనమాట. బలివే అంటే జాతర, జాతర అంటే బలివే అన్నట్లుగా జరిగిందనమాట. ఫస్ట్ టైము, లాస్ట్ టైం వెళ్దాం అనుకున్నాం కానీ జనాలు ఫుల్గా ఉంటారు, దర్శనం కూడా అవ్వకపోవచ్చు అనేసి అన్నారు మా వాళ్ళు. అందుకనే లాస్ట్ టైం ఇంకా బలివే వెళ్ళకుండా కొండపర్వ అయితే వెళ్ళామన్నమాట. మా అక్కలందరూ ఉండడం వల్ల నేను శివరాత్రికి కానీ చిన్న పండగకి పెద్ద పండగకి అన్నిటికీ వాళ్ళతోటి అయితే తిరగగలుగుతున్నాను. ఏలూరులో ఉన్నప్పుడు ఇంత ఎంజాయ్మెంట్ లేదు. స్పెషల్గా అక్కలందరికీ థ్యాంక్ యూ సో మచ్. మెయిన్గా దుర్గక్కకి, సత్యక్కకి స్పెషల్ థ్యాంక్స్. నేను డైరెక్ట్గా చెప్పలేకపోయినా వీడియోలో చెప్పినందుకు నన్ను క్షమించండి. వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా కూడా మమ్మల్ని తీసుకెళ్తారనమాట. అది చాలా హ్యాపీయెస్ట్ థింగ్ కదా. అలా ఉండడం కూడా నాకు చెప్పాలనిపించింది, చెప్పాను. అంటే దగ్గర నుండి నేను ఎందుకు చెప్పలేకపోయాను అనే దానికి కూడా రీజన్ చెప్తాను. వాళ్ళిద్దరు అక్కల్ని నేను ఫ్రెండ్స్గా వాళ్ళని ట్రీట్ చేస్తాను, అక్కలకు కూడా అలాగే ట్రీట్ చేస్తానన్నమాట. అందుకనే మన మనుషులు అనుకున్నప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి వాళ్ళని పరాయి వాళ్ళని చేయకూడదు. అందుకనే నేను డైరెక్ట్గా చెప్పకుండా వీడియోలో అయితే చెప్తున్నాను అనమాట. చాలా థ్యాంక్స్. ఇలాగే నేను ఇక్కడ ఉన్నంత కాలం నన్ను అన్ని ప్లేసెస్కి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఈసారి కూడా బలివేలో దర్శనం అవుతుంది అని నువ్వు అనుకుంటున్నావా అన్నారు. కానీ నేను చెప్పాను, ఏమో ఆ శివుడి దయ ఉంటే ఖచ్చితంగా మనకి దర్శనం అవుతుంది అని. చాలా ఫ్రీగా వెళ్ళాం. ఫ్రీ దర్శనం అంటే నార్మల్గా డబ్బులు లేకుండా వెళ్ళడం కదా, కానీ మాకు ఫ్రీ దర్శనం అంటే ఫ్రీగా అయిపోయింది దర్శనము. అంత హ్యాపీగా అనిపించింది అనమాట. దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా తిరిగేసాము, చాలా సంతోషంగా తిరిగి వచ్చామన్నమాట. అలా జరిగింది మా మహాశివరాత్రి. ఇంకా నెక్స్ట్ ఇయర్ మహాశివరాత్రికి అయితే మేము కోటప్పకొండ వెళ్దాం అని కూడా అనేసుకున్నాము ఇప్పుడే. ఏమో దేవుడి దయ ఉంటే అక్కడికి కూడా తీసుకొని వెళ్తాడు మమ్మల్ని. ఈసారి మీరు మహాశివరాత్రికి ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి ప్లీజ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.